విలువైన వజ్రాల్లో మన కోహినూర్ వజ్రం కూడా ఒకటి. బ్రిటన్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన వజ్రాన్ని ఇప్పుడు దేశానికి తెప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మన వజ్రాన్ని మన దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రప్పించాలనే డిమాండ్ ఉద్యమంలో మారడంతో పాటు అవసరమైతే బ్రిటన్పై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు భారతీయులు. మన కోహినూర్ మనకు దక్కాలి. లండన్ నుంచి అమూల్యమైన మన వజ్రాన్ని తిరిగి దేశానికి తీసుకురావాలి. ఈ డిమాండ్ ఇప్పటిది కాదు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇది అనుకుంటున్నదే. మన వారసత్వ సంపదను తిరిగి దేశానికి చేర్చాలని ఎంతో మంది అనుకుంటూనే ఉన్నారు. కానీ అవేవి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. యూకేలోని భారత సంతతి మంత్రి కీత్ వాస్ కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగిచ్చేయాలి అని ఎప్పటి నుంచో ఆ దేశాన్ని కోరుతున్నారు. దేశానికి వస్తున్న భారత ప్రధాని మోడీకి కోహినూర్ అప్పగిస్తే బాగుంటుందని ఆయన అనడంతో ఈ డిమాండ్లకు మళ్లీ రెక్కలొచ్చాయి. ప్రధాని పర్యటనపై ఆశలు పెరిగాయి. భారత్తో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు భారత్కు కోహినూర్ వజ్రాన్ని తిరిగి అప్పగించాలని, అలా చేయడం వల్ల గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని అన్నారు కీత్ వాస్. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ముందుకు రావాలని ప్రధాని డేవిడ్ కామరూన్కు విజ్ఞప్తి కూడా చేశారాయన. మోడీ పర్యటనలో దీనిపై ఆయనతో చర్చలు జరపాలని తమ ప్రధానికి సూచించారు. అంతకుముందు కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆక్స్ఫర్డ్ వెళ్లినప్పుడు భారత సంపద అంశంపై కలకలం సృష్టించాడు. వలస పాలనలో భారతదేశం నుంచి దోచుకున్న సంపద మొత్తాన్ని తిరిగి కక్కాల్సిందేనని అక్కడి వారితోనే గట్టిగా చెప్పాడు శశి థరూర్. దాంతో అక్కడ అతడిపై కేసు కూడా నమోదైంది. ఆ తరువాత యూకే ఎంపీ కీత్ వాస్ కోహినూర్ అంశం లేవనెత్తడంతో దీన్ని తిరిగి తేవడానికి మెల్లమెల్లగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ అరుదైన అమూల్యమైన వజ్రాన్ని తిరిగి భారత్కు అప్పగించాలంటూ భారతీయ వాణిజ్యవేత్తలు, సినీ ప్రముఖులు కొందరు ఒక బృందంగా ఏర్పడి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ II పై న్యాయ పోరాటానికి సైతం సిద్ధమయ్యారు. బ్రిటన్ పాలకుల చేతులు మారుతూ ప్రస్తుతం ఎలిజబెత్ రాణి కిరీటంలో ఉన్న దాన్ని తిరిగి భారత్కు తెచ్చేందుకు జరిగే న్యాయ పోరాటానికి ఇండియన్ లిబెర్ గ్రూప్ టిటాన్ సంస్థ సహ వ్యవస్థాపకుడు డేవిడ్ డిసౌజా సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ దీన్ని భారత్కు తిరిగి ఇచ్చేదే లేదని 2 ఏళ్ల క్రితమే స్పష్టం చేసింది ఇంగ్లాండ్.
2013లో భారత్లో పర్యటించిన ఆ దేశ ప్రధాని డేవిడ్ కామరూన్ కోహినూర్ వజ్రాన్ని తిరిగిచ్చేది లేదని స్పష్టం చేశారు. తిరిగివ్వడం అనే అంశంపై నమ్మకం లేదన్నారు. కానీ ఇప్పుడు భారత ప్రధాని తమ దేశంలోనే పర్యటిస్తుండటంతో ఇద్దరి మధ్య ఈ అంశం ప్రస్తావనకొస్తుందేమో, రాణి ఎలిజబెత్ IIతో జరిగే సమావేశంతో ఈ కల సాకారమవుతుందేమో అన్న ఆశలో ఉన్నారు భారతీయులు.